నమస్తే. దక్షిణాది భారతీయుల ఇళ్లల్లో బ్రేక్ఫాస్ట్ అనగానే టక్కున గుర్తొచ్చేవి ఇడ్లీ, దోశ, వడ. ఒకే రకమైన పిండితో తయారైనప్పటికీ తయారీ విధానం వల్ల వీటి ప్రభావం ఆరోగ్యంపై భిన్నంగా ఉంటుంది. రుచిలో దోశకు ఓట్లు పడితే ఆవిరిపై ఉడికిన ఇడ్లీకి ఆరోగ్యం విషయంలో ఎక్కువ మార్కులు పడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారు, గుండె సమస్యలు ఉన్నవారికి ఏది బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఆవిరి ఇడ్లీ. ఇడ్లీని ఒక సంపూర్ణ పోషకాహారంగా పరిగణించవచ్చు. ఇడ్లీని కేవలం ఆవిరిపై ఉడికించడం వల్ల ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువ. గుండె సమస్యలు ఉన్నవాళ్లకు, బీపీ ఉన్నవారికి ఇది దివ్యౌషధం. పిండిని పులియబెట్టడం వల్ల ఇందులో సహజ సిద్ధమైన ప్రోబయోటిక్స్ వృద్ధి చెందుతాయి. ఇవి పేగుల్లోంచి మంచి బ్యాక్టీరియాను పెంచి అరుగుదలకు తోడ్పడతాయి. దోశతో పోలిస్తే ఇడ్లీలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర స్థాయిలు అదుపులో ఉండడానికి సహాయపడుతుంది. దోశ. చాలామంది దోశ కేవలం రుచికే అనుకుంటారు, కానీ దీన్ని స్మార్ట్గా తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. దోశ తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. దీనివల్ల ఇతర స్నాక్స్ తినాలి అనే కోరిక తగ్గుతుంది. దోశలో క్యారెట్, ఉల్లిపాయలు లేదా పన్నీర్ వంటి ఫిల్లింగ్స్ చేర్చుకునే వీలుంటుంది. దీనివల్ల మనకు ఒకేసారి ఫైబర్, ప్రోటీన్ అందుతాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి లేదా వ్యాయామానికి ముందు శక్తి కావాలి అనుకునే వారికి దోశలోని కార్బోహైడ్రేట్లు ఇంధనంలా పనిచేస్తాయి. క్యాలరీల లెక్క. బరువు తగ్గడంలో క్యాలరీల లెక్కలు చాలా ముఖ్యం. ఇక్కడే ఇడ్లీ స్పష్టమైన విజేతగా నిలుస్తుంది. ఒక మీడియం ఇడ్లీలో కేవలం 39 నుంచి 45 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. దీనిని ఆవిరిపై ఉడికించడం వలన నూనె అవసరం ఉండదు. ఒక సాధారణ దోశలో 120 నుండి 150 క్యాలరీలు ఉంటాయి. దీనిని క్రిస్పీగా మార్చేందుకు వాడే నూనె లేదా నెయ్యి వల్ల కొవ్వు శాతం పెరుగుతుంది. మీరు బరువు తగ్గాలి అనుకుంటే ఒక దోశ తినే బదులు 3 ఇడ్లీలు తిన్నా తక్కువ క్యాలరీలే శరీరానికి అందుతాయి. ప్రోటీన్, ఫైబర్ బూస్ట్. బరువు తగ్గడానికి ప్రోటీన్, ఫైబర్ చాలా అవసరం. నిపుణుల సూచనల ప్రకారం వీటిని మరింత హెల్తీగా మార్చుకోవచ్చు. సాధారణ దోశ కంటే పెసరట్టులో ప్రోటీన్ ఎక్కువ, కార్బోహైడ్రేట్లు తక్కువ. ఇది బెస్ట్ వెయిట్ లాస్ ఆప్షన్. రాగులు, ఓట్స్. ఇడ్లీలో ఫైబర్, కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా చూస్తాయి. బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి. మీ ప్లేట్లో ఏది ఉండాలి? మీరు కఠినమైన డైట్లో ఉండి క్యాలరీలను తగ్గించుకోవాలి అనుకుంటే ఇడ్లీ మీ మొదటి చాయిస్ కావాలి. ఒకవేళ మీరు దోశను వదులుకోలేకపోతే నాన్ స్టిక్ పాన్ వాడితే అతి తక్కువ నూనెతో కాల్చుకోవడం లేదా పెసరట్టు వంటి ప్రోటీన్ రిచ్ దోశలను ఎంచుకోవడం ఉత్తమం. ఇడ్లీ అయినా దోశ అయినా వాటిని అధిక ప్రోటీన్ కలిగిన సాంబార్, పప్పుల చట్నీతో కలిపి తీసుకుంటేనే అది సంపూర్ణ పోషకాహారంగా మారుతుంది.